హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే తిరుమలకి వెళ్ళిన వీడియో అనమాట. ఈ వీడియోలో మేము తిరుమలకి బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేంత వరకు కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఏ ఏ ప్లేసెస్ చూసాము అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమలకి వెళ్ళాలి అంటే అర్లీ మార్నింగే లేవడము, స్నానం చేసి ఇంట్లో పనులంతా కూడా శుభ్రంగా చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా. నేను కూడా అలాగే అర్లీ మార్నింగ్ లేచాను అనమాట. అది ఆ రోజు అర్లీ మార్నింగ్ ఇంటి ముందు బయట వీడియో క్లైమేట్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఓకే, అన్ని పనులు కంప్లీట్ చేసుకొని మేమైతే తిరుమలకి అయితే బయలుదేరేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ప్లేస్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఎవరైనా చూస్తుంటే కనుక గెస్ చేయండి ఈ ప్లేస్ ఎక్కడ అనేది. మనకు తిరుమల కొండలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేనైతే తిరుమల కొండలు అయితే తీయాలని నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే ఈ రోజు కూడా తీసాను, ఆ రోజు కూడా తీసాను అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడ అనేది నేను కొంచెం క్లూ కూడా ఇస్తాను మీకు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఫేమస్ అనమాట టెంపుల్. నేను కూడా మీకు చెప్పేస్తాను వీడియోలోనే. ఒకవేళ నాకంటే ముందు ఎవరైనా కనుక గెస్ట్ చేయగలిగితే చేసి కామెంట్ చేయండి. ఇక్కడైతే ఎస్వి యూనివర్సిటీ అనమాట. ఎస్వి యూనివర్సిటీ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాము. ఆ రోజు మా బాబుని ఎదురు స్కూటీలో ఎస్వి యూనివర్సిటీ లోపలికి అయితే వెళ్ళాము. ఈరోజు అలా కాకుండా ఇలా రోడ్డు మీదే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది కూడా చెప్తాను. యాక్చువల్గా మేమైతే చాలా వరకు ముందే ప్లాన్ చేసుకుని ఉన్నాము. తిరుమలకి ఇలా వెళ్ళాలి, టోకన్స్ వేసుకోవాలి, ఇలా ముందుగా వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవాలి, చాలా వరకు 2 డేస్ వరకు మనం తిరుమలలో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అయితే చాలా వరకు ప్లాన్లు అయితే వేసుకున్నాము. బట్ అంతా కూడా రివర్స్ అయిపోయిందండి. ఎందుకంటే మా హస్బెండ్ ముందు రోజు చెన్నైకి వెళ్ళడం వల్ల లేట్ అయిపోయిందనమాట ఇంటికి రావడానికి. సో మేము టోకన్స్ వేసుకోలేదు, తిరుమలలో రూమ్ కూడా బుక్ చేసుకోలేదు. సో దాని గురించినే మా హస్బెండ్ ఇక్కడ డీప్ డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం ఇంకేం చేయలేం కదా, టోకన్స్ ఏం లేవు, రూమ్ బుక్ చేసుకోలేదు. అయినా కానీ మేము తిరుమలకి వెళ్ళాలని ఫిక్స్ అయినాం కాబట్టి బయలుదేరేసాము. ఎలాగైతే అలాగవని అంతా కూడా దేవుడి మీద భారం వేసేసి మేమైతే బయలుదేరేసామన్నమాట. సో ఇప్పుడు మేము ఇక్కడైతే ఇక్కడికి వెళ్తున్నాము అంటే కార్ పార్క్ చేయడానికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మేము కార్ పార్క్ చేసే ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము తిరుమలకి నడిచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి ఈసారి అయితే వెళ్తాము అని చెప్పి అయితే అన్నాను కదా ఇంతకుముందు వీడియోలో. అలాగే మా హస్బెండ్కి చెప్పానమాట, ఈసారి మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్ళాలంటే అలాగే అన్నారు. ఓకే, అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ కార్ పార్క్ చేయాలి. కార్ ఎక్కడ పార్క్ చేస్తామంటే అలిపిరి బాలాజీ బస్టాండ్ దగ్గర అయితే కార్ పార్క్ చేసాము. ఈ బస్టాండ్ పేరు కూడా నాకు తెలియదు. మా హస్బెండ్ నన్ను కనుక్కున్నాను. మా హస్బెండ్ ఇక్కడ హాయ్ చెప్తున్నారు చూడండి. ఫస్ట్ టైం మా హస్బెండ్ వీడియోలో హాయ్ చెప్పడం అనమాట. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ వీడియో కూడా తీయమని చెప్పారనమాట. సో ఇక్కడైతే బాలాజీ బస్ స్టాండ్ అనమాట ఇది. ఇక్కడైతే కార్ పార్క్ చేసాము. కార్లో కొన్ని చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఆ చాక్లెట్స్ నాకు మా బాబుకి అయితే మా హస్బెండ్ ఇచ్చారు. ఈ చాక్లెట్స్ తింటూ నడవండి అని చెప్పి అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్ళాలి అని, అక్కడికైతే ఆ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ప్రస్తుతానికి మా దగ్గర ఎటువంటి టోకన్స్ కానీ ఏమీ లేవండి. అలాగే దేవుడి మీద భారం వేసి అయితే బయలుదేరేసామన్నమాట తిరుమలకి. సో చూద్దాము అక్కడ క్రౌడ్ ఎలా ఉంది, ఎంత టైం పడుతుంది, మాకు ఎంత టైంకి దర్శనం అయ్యింది, ఎన్ని రోజులు పట్టింది అనేది అన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను. బట్ వీడియో పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఉంటుంది. అంతా కూడా ఒకే వీడియోలో అయితే చూపించలేదన్నమాట, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి పార్ట్ 2 కూడా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి రోడ్ క్రాస్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ దగ్గరికి అయితే వెళ్ళాలి కాబట్టి రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉన్నది ఏంటి అనేది. చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉందండి. నాకైతే చాలా భయం వేసింది, షాక్ అయిపోయినాను అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయితే ఇక్కడికి డౌన్ అవుతాం అనమాట. ఎందుకంటే అక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడికి వెళ్ళినాక ఇటుపక్క అటుపక్క చూస్తేనే వామ్మో ఇంత క్రౌడా అనేసి అనుకున్నాను. మళ్ళీ ఒక్కసారిగా ఇటుపక్క ఫస్ట్ స్టెప్ అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళి చూశాను నేను. అలా జస్ట్ అలా చూశాను అనమాట. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వామ్మో షాక్ అయిపోయినా అనమాట.
మేము కూడా మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసిన వెంటనే ఏంటి ఇంత క్రౌడ్ ఉందా, మేము ఎంత టైంకి వస్తామో, ఎంత టైం పడుతుందో ఏమో అని చాలా అంటే చాలా భయమేసింది ఫ్రెండ్స్. కానీ ఒక ధైర్యం ఏంటంటే ఇంతమందికి దర్శనం అయ్యేది, దేవుడు మనకు దర్శనం అవ్వదా అనే ఒక్క ధైర్యంతోనైతే మేము ముందుకైతే వెళ్ళిపోయామండి. అక్కడ డౌన్కి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడి నుంచే మేము కూడా అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ అందరూ కర్పూరం వెలిగించే వాళ్ళు, తర్వాత టెంకాయలు కొట్టుకునే వాళ్ళు అందరూ కూడా కర్పూరం వెలిగించి టెంకాయలు కొట్టుకొని దండం పెట్టుకొని స్టార్ట్ అయితే అవుతారనమాట. మేము కూడా అలానే చేసాము. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, శ్రీవారి పాదాలు అని చెప్పి ఆ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ కూడా శ్రీవారి పాదాల దగ్గర దండం పెట్టుకొని కొంచెం ముందుకెళ్తే కనుక ప్రసాదం అయితే ఇస్తూ ఉన్నారండి. ప్రసాదం అయితే నేను అస్సలు ఎటువంటి పరిస్థితిలోనూ నేనైతే మిస్ అవ్వనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ నాకు ప్రసాదం కావాలి. సో అక్కడికి వెళ్ళి చక్కగా పెరుగన్నం అయితే ఇచ్చారనమాట. ప్రసాదం తీసుకొని తినేసి అక్కడి నుంచి హ్యాపీగా స్టార్ట్ అయితే అవుతాము. వీడియో మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్కిప్ చేయకండి. చాలా బాగుంటుంది, మీ అందరికీ కూడా నచ్చుతుందనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే తిరుమల వీడియో కాబట్టి చాలామందికి బాగా నచ్చుతుందనమాట. సో ఇక్కడైతే మా హస్బెండ్ నిద్రం అయితే వెళ్తూ ఉన్నాము. మా బాబు అయితే వెనకల నుంచి వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ గోపురం దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకున్నాను. తర్వాత మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు కదా, మమ్మీ మమ్మీ ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, వీడియో తీస్తున్నాను కదా, హాయ్ చెప్పండి అని అయితే అన్నాడు. సో మా హస్బెండ్ ఇద్దరం కూడా తిరిగి చూసి హాయ్ అయితే చెప్పామన్నమాట. మా హస్బెండ్ చెప్పలేదు, నేను హాయ్ చెప్పాను. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి స్వామివారి నామాలు అయితే పెడుతున్నారు. నాకు నామాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, మా బాబు కూడా అంతే అనమాట. సో మా హస్బెండ్ పెట్టుకోమంటే మా హస్బెండ్ నాకు వద్దు మీరు పెట్టుకోండి, నాకు చెమట పడుతూ ఉంటుంది ఎందుకు మళ్ళీ అనేసి అన్నారు. సో మా బాబు నేను ఇద్దరం అయితే నామాలు అయితే పెట్టేసుకున్నాం అనమాట. పెట్టుకున్న తర్వాత మా బాబు అంటున్నాడు, మమ్మీ మమ్మీ ఇక్కడ నామాలు పెట్టుకొని నేను చిన్ని కృష్ణుడిలాగా ఉన్నాను కదా మమ్మీ అనేసి అయితే అంటున్నాడు అనమాట. అవునన్నా నువ్వు ఎప్పుడు చిన్ని కృష్ణుడిలాగే ఉంటానన్నా అని చెప్పి అయితే నేను అన్నాను అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి కింద నుంచి ఒక పెద్ద ఆమె నన్ను పిలుస్తూనే ఉందన్నమాట. అమ్మ అమ్మ అని పిలుస్తూనే ఉంది. ఎవరో పిలుస్తున్నట్టుగా ఉందని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే నన్నే పిలుస్తుందనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చేంజ్ కావాలని చెప్పి అయితే అడిగింది. అక్కడికి వెళ్ళి ఆమె చేంజ్ ఇచ్చి మళ్ళీ కూడా స్టార్ట్ అయిపోయాను. మా హస్బెండ్ అయితే ముందు వెళ్ళిపోయారు. ఇంకా మా బాబు నేను ఇద్దరం అయితే వెనకాల ఉన్నాము. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. చాలా యాక్టివ్గా ఉన్నానండి. తిరుమలకి వెళ్ళడం అంటే నాకు చాలా చాలా సరదా అనమాట, చాలా ఇష్టము. తిరుమలకి వెళ్ళాలంటే ఏ టైంకైనా సరే నిద్ర లేచేస్తానమాట, అంత ఇష్టము. తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళాలన్నా నాకు అస్సలు ఏమీ బాధ అనిపించదండి, అంత ఇష్టంగా వెళ్తానమాట తిరుమలకి అయితే. ఇక్కడైతే ఆ ముగ్గురం కూడా స్టార్ట్ అయిపోయినామన్నమాట. గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే ముగ్గురం కూడా స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఆల్రెడీ స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. 1000 స్టెప్స్ అయితే కూడా కంప్లీట్ చేసేస్తామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మా బాబు అయితే మాకు అస్సలు తోడు ఇవ్వకుండా ఒక్కడే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయినాడండి. మాకు ఎంత దూరం చూసినా కూడా కనిపించడం లేదు. మా హస్బెండ్ నేను ఎక్కలేక ఎక్కుతూ ఉన్నాను అనమాట. విపరీతమైన ఎండ. ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ ఎంత ఇబ్బందిగా ఎక్కుతున్నారో. మా హస్బెండ్ నేను ఇద్దరము స్లోగా ఎక్కుతూ ఉన్నాము. మా బాబు ఫాస్ట్గా ఎక్కేసాడనమాట. మాకు అస్సలు కనిపించలేదండి. ఒక పక్క టెన్షన్ పడిపోతున్నాను నేను, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎంత దూరం వెళ్ళిపోయాడు, అస్సలు మాకు తోడు ఇక్కడ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అయితే ఒక పక్క టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్లో మా హస్బెండ్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేశారనమాట, రూమ్ కావాలి అనేసి అయితే. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు అయితే అస్సలు రూమ్స్ అవైలబుల్ లేవు అని చెప్పేశారు మొహమాటం లేకుండా. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం గాలి గోపురం దగ్గరికి అయితే చేరుకునేస్తున్నాం ఫ్రెండ్స్. మా బాబు అయితే ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయాడు అనమాట. మా కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. అప్పటి వరకు మాకు కనిపించలేదు. ఇక్కడైతే అరుస్తున్నాను మా బాబుని, ఎందుకు నాన్న మమ్మల్ని వదిలిపెట్టేసి ఇంత దూరం వచ్చేసావు, కనిపించకుండా టెన్షన్ పెడుతున్నావు అయితే అరిచానమాట. చూడండి అంటున్నాడు మా బాబు అయితే. ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ మీ ఇద్దరే వీడియో తీసుకుంటారా, నన్ను చూపించిన వీడియోలో అన్నట్టు పరిగెత్తుకుంటూ వీడియోలోకి అయితే వచ్చారనమాట. మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడండి ఈ వీడియో అయితే మాత్రం. హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేదాకా అస్సలు మంచి నీళ్ళు కూడా తాగలేదండి మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఏం కావాలన్నా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయన్నమాట. అంటే మామిడికాయలు, ఫ్రూట్స్ ఏం కావాలన్నా, పైనాపిల్ కానీ, మ్యాంగోస్ కానీ, జ్యూసెస్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో ఇక్కడ నాకు కావాల్సినవి ఏంటివి అంటే
మ్యాంగో అనమాట. మ్యాంగో ఇలా కట్ చేసి ఉప్పు కారం పెట్టి మరీ ఇస్తారండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా ఇష్టం నాకు. ఈ తిరుమలకి వచ్చిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా నేను మామిడికాయ అయితే తీసుకుంటానండి. మా హస్బెండ్ కూడా తింటారు. బట్ 1 పీసే తింటారనమాట. మా బాబుకి నాకు చాలా ఇష్టము. సో ఒకటి కాదండి 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాం మేము, మా బాబు నేను ఇద్దరం కూడా. మామూలుగా ఇంటి దగ్గర పచ్చి మామిడికాయలు ఇలా ఉప్పు కారం పెట్టుకొని తింటే మా హస్బెండ్కి అరుస్తారనమాట, తిననేవారు ఎందుకంటే వేడైపోతుంది అనేసి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అరిచినా అరవకపోయినా నేను తినకుండా అయితే మాననండి. నేనే కాదు, ఎవ్వరు కూడా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మామిడికాయ అయితే తినకుండా ఉండే ప్రసక్తే లేదనమాట. ఒకవేళ అలా ఎవరైనా ఉన్నారు అంటే కామెంట్ చేయండి. నాకు తెలిసైతే ఎవరు ఉండరు. ఇలాగా మా హస్బెండ్, నేను, బాబు ముగ్గురం కూడా మామిడికాయలు తీసుకుని తినేసి చక్కగా మళ్ళీ అయితే బయలుదేరామన్నమాట. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు రూమ్ అయితే అవైలబుల్ లేదు అని చెప్పారు కదా. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ తనే ఫోన్ చేసి మీరు కొంచెం తొందరగా కొండపైకి వచ్చేసినట్లయితే మీకు నేను రూమ్ అరేంజ్ చేస్తాను, మీరు త్వరగా వచ్చేసేయండి అని అయితే కాల్ చేసి అయితే చెప్పారనమాట. కాల్ చేసి చెప్పిన తర్వాత మా హస్బెండ్ ఇంకా ఫుల్ జోష్ అయిపోయినాడు అనమాట. ఓయ్ మనకు రూమ్ దొరుకుతుందంట, మనం వెళ్ళిపోదాం తొందరగా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టుగా మమ్మల్ని బాగా హడావిడి చేస్తున్నాడండి. సో కొంచెం హ్యాపీ అయిపోయినాం అనమాట. ఓకే మనకు రూమ్ దొరుకుతుంది కదా అన్నట్టు. ఆ రూమ్ కూడా ఎలాగంటే ఆల్రెడీ ఆ రూమ్ వేరే వాళ్ళు బుక్ చేసుకోండారనమాట బయట నుంచి. వాళ్ళు రేపు మార్నింగ్ 10కి వస్తారు. ఆ లోపల మీకు ఈ రూమ్ మీకు ఇస్తాను, ఇప్పటి నుంచి మీరు రేపు మార్నింగ్ 10 వరకు మీరైతే ఆ రూమ్లో అయితే ఉండొచ్చు అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే మాకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇంకేం లేదని చెప్పేసి హ్యాపీగా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకో మామిడికాయ తీసుకున్నానని చెప్పాను కదా, మా బాబు నేను ఇద్దరం అయితే ఇంకో మామిడికాయ అయితే కూడా తింటూ ఉన్నామన్నమాట. తినేసి ఇంకా కొంచెం తొందరగానే స్టెప్స్ అయితే ఎక్కడం స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైము 12-12:30 ఆ టైం అయితే అవుతూ ఉందన్నమాట. కొంచెం బాగానే ఆకలి కూడా వేస్తూ ఉంది. కాకపోతే స్టెప్స్ ఎక్కేటప్పుడు కనుక మనం తినేసామనుకోండి స్టెప్స్ ఎక్కలేము కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ వాటర్ తాగుతూనే ఉన్నాము, ఇలా మామిడికాయలు అవి స్నాక్స్ తింటూనే ఉన్నాము. మళ్ళీ కూడా తింటే కనుక స్టెప్స్ ఎక్కలేమని చెప్పి మేము తినకుండా ఇలా స్నాక్స్తోనే సరిపెట్టుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, మా ఫేసెస్ ఆల్రెడీ డల్ అయిపోయినాయన్నమాట. ఎండకి అసలు మామూలుగా లేదండి, ఎండ విపరీతమైన ఎండగా వస్తుంది. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మోకాళ్ళ పర్వతం ఉంది. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే మా బాబుకి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి, నాకు కూడా లైట్గా పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. కాళ్ళు పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. మా హస్బెండ్ అయితే మా బాబు సపోర్ట్ అయితే తీసుకుంటున్నాడు నడవలేక. ఇక్కడ చూడండి మా హస్బెండ్ మా బాబు సపోర్ట్ తీసుకొని మరీ నడుస్తున్నారు. అంటే ఎండ అండి, ఎండకి అసలు నడవలేము కదా మామూలుగానే. అలాంటిది ఎండలో ఈ టైంలో నడవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాకపోతే మనం దేవుడి కోసం కష్టపడి నడవాలి అన్నట్టుగా నడుస్తున్నాము. ఇంకొచ్చి కొంచెం తొందరగా నడవండి అబ్బా, మనం తొందరగా వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అనేసి అయితే అంటూ ఉన్నారు మా హస్బెండ్. అలా మనము మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసరికి హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అయితే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. మా హస్బెండ్, నేను, మా బాబు ముగ్గురం కలిసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత అక్కడే మనకు ఫుడ్ అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ తప్పితే మళ్ళీ ఇంకా ఎక్కడ ఉంటుందో ఉండదో అన్నట్టుగా మేము ఇక్కడే లెమన్ రైస్, వెజిటేబుల్ రైస్ అయితే ఉందన్నమాట. అక్కడ తీసుకొని తినేసి బయలుదేరేసాము. కొంచెం ముందుకెళ్తే కనుక, ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు మోకాళ్ళ పర్వతం అయితే వస్తుంది. అలా రైట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ వ్యూ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మంకీ చూడండి చెట్టు మీద ఎంత మంచిగా షో ఇస్తుందంటే, అక్కడ అందరూ నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నప్పటికీ తను అస్సలు భయపడలేదండి. అందరికీ కూడా షో ఇస్తుందన్నమాట. చాలామంది వీడియోస్ చేస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. అయినా కూడా ఆ మంకీ అనేది భయపడలేదు. ఇక్కడ వ్యూ చూస్తున్నట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ అనేది. ఇక్కడ వచ్చి ఈ ప్లేస్ని వచ్చి ఏనుగుల కోన అని కూడా అంటారనమాట. ఇక్కడ ఒకప్పుడు ఏనుగులు అయితే రోడ్డు మీదకి వచ్చేసేవంట. సో ఏనుగులు రావడంతో జనాలకు చాలా ఇబ్బంది పడతారని చెప్పి అక్కడ హైట్గా గ్రిల్స్ అయితే పెట్టేయడం జరిగింది అనేసి మా హస్బెండ్ అయితే చెప్పారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది. మా బాబు స్లోగా నడుచుకుంటూ అలా వీడియో క్యాప్చర్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ గ్రిల్స్ అవే అనమాట.
అనమాట. ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నారా ఎంత చక్కగా షో ఇస్తున్నారు. రోడ్డు అటుపక్క సైడ్కి వెళ్ళి చక్కగా షో అయితే ఇస్తున్నారు. మేము స్లోగా నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నామండి. మా హస్బెండ్ అక్కడికి వెళ్ళి చల్లగా ఉందని చెప్పేసి ఆ ప్లేస్లో అయితే కూర్చొని ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చేసరికి మోకాళ్ళ పర్వతం అయితే రానే వచ్చిందండి. తర్వాత ఇక్కడ మా బాబు వచ్చేసరికి డాడీ నేను మోకాళ్ళ మీద నడుస్తాను, అదే మోకాళ్ళ మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతాను అనేసి చెప్తున్నాడు. నేను కూడా మోకాళ్ళ మీద ఎక్కుతానండి అని చెప్పైతే అంటూ ఉన్నాను. నువ్వు ఎక్కలేవు, సన్నీ ఎక్కుతాడులే అనేసి అంటే, లేదు బాబు ఎక్కేటప్పుడు నేను ఎందుకు ఎక్కలేను, నేను కూడా ఎక్కుతాను అనేసి అయితే అంటున్నాను అనమాట. సో మా బాబు నేను ఇద్దరం కూడా మోకాళ్ళ మీద అయితే స్టెప్స్ అయితే మోకాళ్ళ మీదనే ఎక్కామన్నమాట. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు, బట్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి, సారీ. మా బాబుని ఇద్దరం అయితే మోకాళ్ళ మీదే మెట్లయితే ఎక్కామన్నమాట. చూడండి మోకాళ్ళ పర్వతం అంటే ఇదే అనమాట. అందరూ కూడా మోకాళ్ళ మీద చాలామంది ఇక్కడ మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న కోరికలు ఏదైనా నెరవేరిన తర్వాత ఇలా మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. లేదంటే మేము అనుకున్న కోరికలు నెరవేరాలి అని కూడా మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే ఎక్కుతారండి. ఆ తర్వాత మోకాళ్ళ మీద మెట్లు ఎక్కాము, అలసిపోయినామని చెప్పి మా హస్బెండ్ మా ఇద్దరికైతే ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చారండి. ఐస్ క్రీమ్ తింటూ కొంచెం సేపు మెట్లయితే ఎక్కామన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసామండి. కానీ మోకాళ్ళ మీద ఎక్కేసరికి చాలా అంటే చాలా అలసిపోయినాము. అలసిపోయిన తర్వాత ఫేసెస్ చూడండి ఎలా అయిపోయినాయో, చెమట్లయితే పట్టేస్తున్నాయి అన్నమాట బాగా. ఇలా ముగ్గురం కూడా ఐస్ క్రీమ్ తింటూ ఇలా మాట్లాడుకుంటూ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం అన్నమాట. దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చిన తర్వాత మాకు రూమ్ అయితే ఉంది కదా, రూమ్కి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ స్టెప్స్ కంప్లీట్ అయిపోయినట్టే. 3200 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా 200-250 స్టెప్స్ అయితే ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోతే మనం కొండపైకి వచ్చేసినట్లే. ఆల్మోస్ట్ వచ్చేసాం కదా, ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళడం రూమ్కి అయితే వెళ్ళిపోతామండి. రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము రూమ్లో రెస్ట్ తీసుకున్నాక అర్లీ మార్నింగ్ లేచి ఏ టెంపుల్కి వెళ్తాము, ఏ ప్లేసెస్కి వెళ్తాము అనేదంతా కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను. మేమైతే కొండపైకి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇది స్టెప్స్ కంప్లీట్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్. బాయ్.